నమస్తే అండి. నేను మీ జుర్రు సుధాకర్ని మాట్లాడుతున్నా. ఈరోజు విషయం ఏందంటే, ఈరోజు ఒక సంచలనమైన విషయం మీ ముందుకు తీసుకొస్తుంది. ఏంటంటే, మొత్తం మన తెలంగాణ అసెంబ్లీ నియోజకవర్గాలు వచ్చేసి 119 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే 119 నియోజకవర్గాలలో మొత్తం ఏదైనా ఒక పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే కనీసం 60 సీట్లు గెలవాలి. అయితే ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంటు 64 సీట్లు వచ్చినాయి. ఒకటి సిపిఐ, ఒకటి మొత్తం 65 సీట్లతోటి వాళ్ళు ప్రభుత్వాన్ని ఫామ్ చేసారు, మంచిదే. అయితే మీరు ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ ప్రజలు ముఖ్యంగా చాలా డీసెంట్గా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, చాలా తీవ్రంగా మొత్తం పార్టీలలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ అన్ని పార్టీలల్లో మొత్తం ఓసీలు అగ్రవర్ణాలు 62 మంది ఉన్నారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు వీళ్ళు ఎవ్వరు అవసరం లేకుండా మొత్తం ఓసీలంతా ఏకమైతే కూడా ప్రభుత్వాన్ని ఫామ్ చేయొచ్చు. వాళ్ళు పార్టీలకు అతీతంగా ఏకమై ప్రభుత్వాన్ని ఫామ్ చేసే కేపబిలిటీ వాళ్ళకు ఉన్నది. మరి మన వాట ఎక్కడ, మనం ఏడున్నామో, మనం ఏంది, మన సంగతి ఏంది? ఒక నిమిషం ఒక ముచ్చట ఏంటంటే, ఆకలి అయినోనికి అన్నం విలువ తెలుస్తుందా, బాగా కడుపు నిండినోనికి అన్నం విలువ తెలుస్తుందా? ఒకసారి ఆలోచించుర్రి. మనము మన బాధలు మనవి, సమస్యలు మనవి, మన బాధలు మన సమస్యలు వాళ్ళకి ఏం తెలిసి? వాళ్ళు 62 మంది అసెంబ్లీకి పంపించినాం, మనమేమో గీడున్నాము. గిదా మన పరిస్థితి? మనకి ఇంతనాన్ని ఉండాలి. ఆలోచించురని బాగా ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నా. బాయ్, థ్యాంక్ యూ, ఉంటా.